హాయ్ అండి. శివరాత్రి సందర్భంగా బలివే తిరునాళ్ళైతే ఇక్కడ సంవత్సరం చేస్తారండి. ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించడానికి బలివే ఆ స్వామివారి దర్శనం చేసుకుంటానికి గాను ఇక్కడ ప్రజలు తండోపతండాలుగా ఇక్కడికి భక్తులనేది వస్తూ ఉంటారండి. చూడండి ఇక్కడ లైటింగ్ కాంతులతో విదజిల్లే ఈ పుణ్యక్షేత్రానికి ప్రజలనేది తండోపతండాలుగా వస్తారండి. చూడండి ఇదంతా మొత్తం గుడి వాతావరణం అండి. చూడండి చుట్టుపక్కల కూడా మీకు ఎక్కువగా స్టాల్స్ అవి పెడతారండి. ఇదంతా ఒక నది పాయండి, కాలువ అండి. ఇక్కడ నుంచి వాటర్ అనేది వర్షాకాలం అయితే రన్నింగ్ అవుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ మన బ్రిడ్జి మీద నుంచి ఇక్కడ మన బలివే గుడికి అయితే వెళ్తున్నామండి. చుట్టుపక్కల ఉన్న షాపులు చూడండి చాలా అయితే చాలా పెట్టారు ఈరోజు. లైటింగ్ కాంతులతో పిల్లలకి ఆట విడుపుగా జైట్ వీల్ కానీ గేమ్ యాక్టివిటీస్ కానీ చాలా అనేది అరేంజ్ చేశారండి. ఆడవాళ్ళకి కావాల్సిన ఫ్యాన్సీ వస్తువులకు కానీ తునుబండాలకు కానీ అనేక రకాల స్టాల్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారండి. ప్రజలైతే వీటిని చూడడానికి స్వామివారిని దర్శించుకోవడానికి పుణ్యక్షేత్రానికి అయితే వస్తున్నారండి. ఈ పుణ్య స్నానానికి అయితే ఆచరించడానికైతే ప్రజలు అనేది తండోపతండాలుగా అనేది ఇక్కడికి చేరుకుంటారు. ఈ బలివే మన ఏలూరుకి ఒక 16 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ బలివే అనేది ఉందండి. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ప్రజలైతే తండోపతండాలుగా వచ్చి ఈ క్షేత్రానికి పుణ్యస్థానానికి అయితే ఆచరించడానికి ఇక్కడ ప్రజలు అనేది వస్తూ ఉంటారండి. చూడండి ఇదంతా మొత్తం లైటింగ్తో ఎంత అందంగా అనేది ఇక్కడ తీర్చిదిద్దారో. చూడండి చుట్టుపక్కల షాపులు అనేది చాలా పెట్టారండి. చూడండి ఇవన్నీ ఇవి కూడా అండి తినుబండారాలు కూడా ఉన్నాయండి. చాలా మటుకు ఇక్కడ ఎక్కువగా లేడీస్ సంబంధించినవి కానీ పిల్లలకు సంబంధించినవి కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ జ్యువెలరీ కానీ చాలా చాలాది ఏర్పాటు చేశారండి. చూడండి చాలా బాగుంటాయి ఇక్కడ. చూడండి ఇవన్నీ చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మలండి. ఇవన్నీ ఏదైనా వస్తువు 100 రూపాయలు అని చెప్పి పెట్టారు. చూడండి ఇవన్నీ చూడండి ఇవన్నీ ఫ్యాన్సీ వస్తువులండి. ఇక్కడ మన ఇంట్లోకి కావలసిన కప్పులు కానీ ప్లేట్లు కానీ ఇవన్నీ పింగాణి కప్పులు అండి. ప్లేట్స్ ప్లాస్టిక్ ప్లేట్స్ అండి. చూడండి ఇవన్నీ అక్కడ అరేంజ్ చేశారు. ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ అండి. లేడీస్కి కావాల్సిన ఇంట్లోకి కావాల్సిన గిన్నెలు గెరిట్లు కూడా ఈ తిరణాల్లో అయితే ఏర్పాటు చేశారండి. చూడండి ఇవన్నీ టెడ్డీ బేర్స్ బొమ్మలు ఇవన్నీ ఉన్నాయండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. షాపులు కూడా చాలా ఎక్కువగా పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. చూస్తాక కూడా మంచి అందంగా అనేది అరేంజ్ చేస్తూ ఉంటారు. చూడండి పోస్ట్ దండలు అనేది ఇక్కడ స్టాల్ అయినా ఏర్పాటు చేశారు. చూడండి నెమలి పించాలన్నమాట. చూడండి ఇవన్నీ గవ్వల టైపు. చూడండి ఇవన్నీ మామూలుగా లేడీస్ సంబంధించినవి హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇవన్నా కానీ చాలా అంటే చాలా అందంగా ఉంటాయండి. ఈ తిరణాల్లో అసలు మనం చూస్తూ ఉంటాం కదా, ప్రతి తిరణాల్లో కూడా ఈ స్టాల్స్ అనేది చాలా ఎక్కువ ఐటమ్స్ అనేది కనపడతూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం. బోర్లని లైటింగ్తో కనబడే ఒక బొమ్మలని అనేక రకాలుగా మనకి తిరణాల్లోనే కనపడతూ ఉన్నాయండి. ఎక్కువగా మన చిన్నపిల్లలకైతే కొనిస్తూ ఉంటాము. చూడండి ఇవన్నీ లైటింగ్తో ఎంత బాగున్నాయో. చూడండి ఇక్కడ ఒక స్టాల్స్ పెట్టారు. చూడండి ఇది గుడి అండి, స్వామివారి గుడి. ఇవన్నీ స్టాల్స్ ఎక్కువగా ఉన్నాయి. చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా స్టాల్స్ అనేది ఏర్పాటు చేసి లైటింగ్ అనేది అరేంజ్ చేశారండి చాలా బ్యూటిఫుల్గా. చూడండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి రూపము ఇక్కడ లైటింగ్ కాంతులతో ఎంత నీట్గా అనేది అరేంజ్ చేశారో చూడండి. ఇది రియల్గా చేస్తే మాత్రం చాలా బాగుందండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఇక్కడ అన్ని స్టాల్స్ ఎక్కువగా ఉన్నాయి. చుట్టుపక్కల ఎక్కడ చూసినా స్టాల్స్ అండి. ఇవి గాజులు కూడా అరేంజ్ చేశారు. గాజులు జత వచ్చి 50 అంటున్నాడండి. చూడండి చెరుకు గడలు కూడా ఉన్నాయి. చెరుకు గడ వచ్చి 50 రూపాయలు అని చెప్తున్నాడండి. చూడండి ఇవన్నీ బొమ్మలు. ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ కూడా ఏర్పాటు చేసుకుని అమ్ముకుంటున్నారండి. చూడండి ఇవి కూడా స్టాల్సే. ఇది తినుబండారాలండి. ఇవన్నీ
చూడండి ఇవి కూడండి ఇగట అంటే ఇక్కడ అనేక రకాల మంది వచ్చి ఇక్కడ చాలామంది ప్రజలు ఇలా స్టాల్స్ అనేది ఏర్పాటు చేస్తారు. పానీపూరీలు గానీ, చాట్ బండారాలు గానీ, ఖర్జూరా గానీ అనేక రకాల స్టాల్స్ అండి. ఇయన్నీ ఫ్యాన్సీ ఐటెమ్ అండి. లేడీస్ సంబంధించిన ఫ్యాన్సీ ఐటెమ్ కూడా ఇక్కడ ఎక్కువగా అనేది సేల్ చేస్తూ ఉంటారు. ఈ తిరణాలకనేది ఈ స్టాల్సేనండి అందాన్ని తెచ్చుతాయి. ఇక్కడ చాలా మటుకి ఇక్కడ బిజినెస్ జరుగుద్దండి. ఇక్కడ స్టాల్స్ పెట్టి చాలామంది ఇక్కడ బిజినెస్ అనేది చేసుకుంటూ ఉంటారనమాట. చూడండి ఇవన్నీ స్టాల్సేనండి. మొత్తం అవన్నీ చుట్టూ చూస్తున్న ప్రతి లైన్‌లోనూ స్టాల్స్ ఉన్నాయండి. ప్రతి రోడ్‌లోనూ స్టాల్స్ ఉన్నాయి. చూడండి ఇయన్నీ కళ్ళజోళ్ళండి. చూడండి రకరకాల కళ్ళజోళ్ళు కూడా అమ్ముతున్నారు. చూడండి చిన్న పిల్లలకు కావాల్సిన బొమ్మలయి చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో. చాలా మటుకి ఇక్కడ ఎక్కువగా ఏంటంటే ఇది చూడండి ఇయన్నీ మన ఇంట్లోకి కావాల్సిన బొమ్మలు గానీ, ప్లాస్టిక్ ప్లేట్లు గానీ, చూడండి మన డెకరేషన్‌గా పెట్టుకునే ఐటెమ్ గానీ, ఇదండి జెయింట్ వీల్ పెద్దదండి. చాలా పెద్దది జెయింట్ వీల్. మన ప్రతి తిరణాల్లో కూడా ఇలాంటి జెయింట్ వీల్ అనేది చూస్తూ ఉంటాము. చూడండి ప్యాను అంటే ఈ మన అట్లు పేనాలు, కట్టర్లు, మనకి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు అనేది అమ్ముతూ ఉంటారండి. ఇవన్నీ చూడండి తినుబండారాలు, పానీపూరి గానీ, చాట్ బండారాలు గానీ, చూడండి ఇయన్నీ బిర్యానీ కూడా అమ్ముతున్నారండి ఇక్కడ. కలరింగ్ బుక్ రూపాయలు, కలరింగ్ బుక్ రూపాయలు, మ్యాజిక్ బుక్ రూపాయలు. చూడండి ఇక్కడ జెయింట్ వీల్ కానీ పిల్లలకి గేమ్ యాక్టివిటీస్ సంబంధించిన వ్యాన్లు కానీ జీబులు కానీ చూడండి ఇది పడవ టైప్లోనే ఊగుతూ ఉంటుందండి. వీటికన్నిటికి లైటింగ్ అరేంజ్ చేసి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందనండి నైట్ పూట. చూడండి ఇవేనండి పిల్లలకు సంబంధించిన యాక్టివిటీస్ అనమాట. ఇవన్నీ జీబు ఎక్కంగానే వాళ్ళు తిప్పుతూ ఉంటారు. పిల్లలు చాలా ఇష్టపడతారండి ఇట్లాంటి గేమ్ యాక్టివిటీస్ అన్నీ. చాలా అంటే చాలా అందంగా అనేది లైటింగ్ అరేంజ్ చేస్తారండి. ఇక్కడ చూడండి పిల్లల యాక్టివిటీ ఆడుకోవడానికి అక్కడ ఊగుతూ ఉంటారండి. చూడండి ఇవన్నీ చూడండి లైటింగ్ ఎంత బాగున్నాయో. రియల్గా చూస్తే ఇంకా బాగుంటాయండి. ఎంత బాగుందండి జెయింట్ వీల్. చూడండి మధ్యన ఎంత లైటింగ్ అనేది ఎట్లా అరేంజ్ చేశారో అసలు కలర్ఫుల్గా. ఇవన్నీ ఏంటంటే స్టాల్స్ కూడా ఎక్కువ కనపడుతున్నాయండి. లేడీస్ సంబంధించిన గాజులు కానీ, ఇంకా ఫ్యాన్సీ ఐటమ్ కానీ, హ్యాండ్ బ్యాగులు కానీ, టాటూస్ కానీ, చూడండి ఇవన్నీ మీకు బ్రాస్లెట్లో మీకు నేమ్స్కి ప్లాస్టిక్ ఐటెం కనపడతాయి. ఇది కొంచెం చూడండి ఇదేనండి. ఇదే మీకు కనపడుతున్నదే ఇప్పుడు మీకు చిన్నపిల్లలకి అమ్మకి సంబంధించిన గేమ్ యాక్టివిస్ట్. చూడండి ఇవన్నీ గాజులండి. గాజులు జత వచ్చి 50, 100, 150. చూడండి ఫ్యాన్సీ ఐటము. చూడండి ఇవన్నీ మీకు కావాల్సిన బొమ్మలు కానీ చూడండి ఇవన్నీ ఇవి హ్యాండ్ బ్యాగ్స్ కానీ, స్టిక్కరింగ్ కానీ, హెయిర్ పిన్ కానీ, హెయిర్ రబ్బర్లు అలా మీకు ఎక్కువగా ఫ్యాన్సీ ఐటమ్ ఎక్కువగా కనపడతాయండి. తిరణాలలో ఫ్యాన్సీ చైన్లు, గాజులు, మట్టి గాజులు, ప్లాస్టిక్ గాజులు, కొన్ని దండలు, డ్రెస్ దండలు ఎక్కువగా ఇవి చూస్తూ ఉంటే స్టాల్స్ ఎక్కువ కనబడుతూ ఉంటాయండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. టాటూస్ కానీ, కీ చైన్లు కానీ చూడండి. ఇక నెంబర్ ఆఫ్ స్టాల్స్ అయితే ఇక్కడ అరేంజ్ చేస్తారండి. ఈ తిరణాల్లో రకరకాల గాజులు ఒక రకంగా ఒక్కో షాప్లో ఒక రకమైన గాజులు కానీ, ఫ్యాన్సీ ఐటమ్ కానీ చూడండి. ఇవి కూడా మీకు కప్పులు కానీ మనకి ఇంట్లో కావాల్సిన చెరుకు, ఎక్కడైనా చెరుకు అనేది అమ్ముతున్నారండి. ఒకటి 50 రూపాయలు, 60 రూపాయలు అలా అమ్ముతున్నారు. చెరుకు కూడా బాగా ఉందండి స్టాల్స్. కొన్ని అన్ని కళ్ళజోళ్ళు కానీ, కొన్ని పిల్లలకు కావాల్సిన బొమ్మలు కానీ, ఇవన్నీ ప్లాస్టిక్ పువ్వులు, ఇంట్లో డెకరేషన్గా మనం అందంగా పెట్టుకునే పువ్వులు కానీ చూడండి. ఇవన్నీ తినుబండారాలు కానీ ఇవన్నీ చూడండి. స్టాల్స్ అన్ని ఇక్కడ చూసిన స్టాల్స్ అనేది కనపడుతుంది. లైటింగ్ అయితే మస్తుగా పెట్టారండి. లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారు. బుడగలు ఎక్కడ చూసినా బుడగలు అమ్ముతున్నారు. చూడండి ఇవన్నీ తిరణాలు అంటేనే స్టాల్స్ అండి. స్టాల్స్, తినుబండారాలు ఇవన్నీ ఉంటేనే కదా తిరణాలని. ఇక్కడ మన ఏలూరుకి కనీసం ఒక 16 కిలోమీటర్ల దూరంలోనే ఈ
బలివే తిరణాలు అనేది జరుగుతాయండి. ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా అనేది ఈ తిరణాలు అనేది చేస్తూ ఉంటారు. చూడండి బొమ్మలు, ఆ దేవుడు బొమ్మలు అవన్నీ అమ్ముతూ ఉంటారండి. తినుబండారాలు అయితే స్టాల్ ఎక్కడ చూసినా తినుబండారాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. ప్రజలకు ఏమేమి కావాలో అన్ని స్టాల్స్ అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే పుణ్యక్షేత్రానికి, పుణ్యస్థానానికి ప్రజలు తండోపతండాలుగా వస్తారు కాబట్టి ఈ మన ప్రజలకి కోసం ఇక్కడ స్టాల్స్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న ప్రతి ఐటెం కూడా చాలా అంటే చాలా అందంగా ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇన్ని షాపులు, ఇన్ని వెరైటీస్ మనం ఇట్లాంటి తిరణాల్లోనే చూస్తాము. మనం ఎక్కడ చూడము. ఎందుకంటే ఈ ఒకే చోట ఇన్ని షాపులనేది ఈ తిరణాల్లోనే ఎక్కువగా ప్రతి తిరణాలు అనేది చూస్తూ ఉంటాం అనమాట. ఒక్కొక్కటి ఒక్కో ఐటెం అండి. తినుబండారాలు గానీ, ఫ్యాన్సీ ఐటెమ్‌గే గానీ, చిన్నపిల్లల గేమ్ యాక్టివిటీసే గానీ, మన జెయింట్ వీల్లే గానీ, ఏ ఏ స్టాల్స్ అయినా, ఏ యాక్టివిటీస్ అయినా, ఏ ఇదైనా సరే, మనం ఇక్కడ మన తిరణాలకొచ్చామంటే చాలా ఆహ్లాదకరంగా, చాలా ఎంజాయ్‌మెంట్‌గా ఈ తిరణాలనేది ఎంజాయ్ చేయొచ్చండి. అందుకనే ప్రజలు ఇక్కడికి తండోపతండాలుగొచ్చి ఆ పుణ్యక్షేత్రానికి, పుణ్యస్థానానికి, దేవుని భాగ్యానికి, దేవుడిని దర్శించుకుంటానికి ఇక్కడికి ప్రజలనేది వస్తూ ఉంటారు. చూడండి ఇయన్నీ చెరుకు గడలండి. ఒక్కోటి రూ. 50, రూ. 60 అలా అమ్ముతున్నారండి. ఇక్కడ మొత్తం స్టాల్స్ అయితే చాలా ఎక్కువగా చూడండి. చెరుకు రసం ఎక్కువగా ఏంటంటే పానీపూరి బండ్లు, తినుబండారాలు, చాట్ బండారాలు అన్నీ ఉన్నాయండి. అన్ని షాపులైతే ఉన్నాయి. ఇది చూస్తే మనం ఇక్కడ చూస్తాకి కనీసం నంబర్ ఆఫ్ స్టాల్స్ అయితే ఉన్నాయి ఈ షాపులైతే. Thank you for watching VV Kumar Vlogs 5.